విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కోటారుబిల్లి జంక్షన్ వద్ద దుర్గమ్మ తల్లి గుడి పక్కన ఖాళీ స్థలంలో జరిగిన మండల స్థాయి వైఎస్ఆర్ ఆసరా భారీ బహిరంగ సభ. ఈ కార్యక్రమంలో దాదాపు 13,000 మంది మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత మండల స్థాయి సభ గౌరవ గజపతి నగరం శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా లోక్సభ సభ్యులు బెల్లాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు, ఎమ్మెల్సీ పెనుమస్స సురేష్ బాబు, జిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కళ్యాణ చక్రవర్తి, గంట్యాడ ఎంపీపీ పీరుబండి హైమావతి, జడ్పీటీసీ సభ్యులు వర్రి నరసింహమూర్తి, ఏరియా కోఆర్డినేటర్ ఎన్ ఆదయ్య, గంట్యాడ ఏపీఎం శ్రీనివాస్, ఏపీఎంలు శైలేష్, సులోచనాదేవి, అనురాధ, అప్పలనాయుడు, శ్రీనివాస్, వేపాడ శ్రీనివాస్, వెంకటరమణ, సీసీలు శ్రీనిధి, మేనేజర్ రమణ, ఎల్సీసీ రామకృష్ణ, మండల సమైక్య సిబ్బంది, బీఓఏలు, ఇతర ముఖ్య నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోరాటం చేసింది పెద్దకుంటే అది సిగ్గు భూమి లేకపోయినా ఆ కుటుంబం ఎంత గట్టిగా రోజులలో మనకి తయారుగా ఉన్నా వ్యవసాయం చేసి గిట్టుబాటు అవ్వకపోతే మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మన చదువు అవ్వకపోతే మన పిల్లలని చెప్పి ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా ఉంది. ఈరోజు మధ్య మన ఎమ్మెల్సీ సురేష్ బాబు గారికి, గౌరవనీయులు మన ఎమ్మెల్సీ రఘురాజు గారికి, పెద్దలు నారాయణరాజు గారికి, గ్రామాలకు వీరందరూ మహిళలే. ఈరోజు నేను పార్టీలో జాయిన్ అయ్యి సుమారు 8 సంవత్సరాలు అయ్యింది. సాంబశివరాజు గారి అబ్బాయి సురేష్ బాబు గారికి, అలాగే నారాయణరాజు గారికి, మన ఎంపీపీ గారు హైమావతి గారికి, జయహింద్ గారికి, అదేవిధంగా మన జడ్పీటీసీ గారు నరసింహమూర్తి గారికి, కృష్ణ గారికి, రాజు గారికి, స్కూల్లో చదువుకున్నా లేదు మీ పిల్లల ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా కూడా మీ పిల్లలకు సంబంధించిన ఏదైతే అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా 15,000, 14,000, 13,000 రూపాయలు చెప్పిన మీ అందరికీ కూడా 3 విడతలు వేశాను. 4వ విడత అమ్మఒడి వేసే కార్యక్రమం